హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఎక్సెల్లా ఎడ్యుకేషన్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ నుండి ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ జహాంగీర్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ స్టూడియోస్. నమస్తే అండి. జహాంగీర్ గారు, you are the Exxeella is the specialist for especially immigration, education paranga kani, jobs paranga kani, and full time settlement kosam kani kada. అయితే ఏమేం సర్వీసెస్ అంటే వాట్ ఈస్ యువర్ స్పెషాలిటీ, ఏమేం సర్వీసెస్ ఉంటారు? ఎక్సెల్లా ఎడ్యుకేషన్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ నుండి ఎవరైతే స్టూడెంట్స్ చదవాలనుకుంటున్నారో హైయర్ స్టడీస్ కి వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. లేదు ఎవరైతే సెటిల్ అవ్వాలనుకుంటున్నారో అంటే ఫ్యామిలీ ప్రకారంగా కానివ్వండి, ఓకే వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ ప్రకారంగా కానివ్వండి, ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల కానివ్వండి, అంటే ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలన్నా కూడా వాళ్ళు కూడా అక్కడ సెటిల్ కావచ్చు కెనడాలో. అది ఇమిగ్రేషన్ సర్వీసెస్ అనేది దానికి ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కి చేస్తాం. ఇమిగ్రేషన్ సర్వీసెస్ వచ్చేసి మనకి కెనడన్ పిఆర్ ఉంటుందండి, కెనడా పిఆర్ వీసా అంటే పర్మనెంట్ రెసిడెన్సీ వీసా ఉంటుంది. దాంతో పాటు మనకి ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెన్సీ వీసా ఉంటుంది. ఇంకోటి వచ్చేసి యూకే స్కిల్ వర్క్ వీసా ఉంటుంది. అండ్ దాంతోపాటు జర్మనీ జాబ్ సీకర్ వీసా. ఇంకా కెనడాలో చాలా వీసాస్ ఉంటాయి. ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కెనడా స్టార్ట్అప్ వీసా అనేది ఒకటి ఉంటుంది. ఓకే, లేదు అంటే వేరే డైరెక్ట్ వర్క్ పర్మిట్ పైనకి వెళ్ళాలంటే వాళ్ళకి ఎల్ఎంఐ అనే ఒక వీసా అనేది ఉంటుంది. డిఫరెంట్ ఉంటాయి. అంటే ద క్లయింట్ ఎలిజిబిలిటీని బట్టి మనం అనేది వాళ్ళకి సజెస్ట్ చేస్తాం ఏ వీసా అయితే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందో. వాళ్ళ ఎలిజిబిలిటీ ప్రకారంగా వాళ్ళ ఏజ్ కానివ్వండి, క్వాలిఫికేషన్ కానివ్వండి, వర్క్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, దీని ప్రకారం వాళ్ళకి సజెస్ట్ చేస్తాం మనం ఏ కంట్రీ అయితే బెస్ట్ ఉంటుంది, వాళ్ళ కెరియర్ ఏ కంట్రీలో బాగుంటుంది అని. ఓకే, ఒకవేళ ఫ్యామిలీ మూవ్ ఆన్ అయిపోవాలంటే ఇప్పుడు ఫ్యామిలీతో పాటు కూడా వెళ్ళొచ్చు అండి. ఇప్పుడు కెనడా ఉంది, ఆస్ట్రేలియా ఉంది, ఇవి రెండు కంట్రీస్కి ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు. యూకేకి కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు చాలా మంది కెనడాకి ఎక్కువ చూస్తున్నారు, ఎందుకంటే కెనడా ఇస్ ద సేఫెస్ట్ కంట్రీ అండి. ఓకే, అండ్ ఇంకోటి వచ్చి కెనడాలో ఇప్పుడు ఎలిజిబిలిటీ కూడా ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ పైనే ఉంటుంది. ఓకే, కెనడాలో వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 1 మిలియన్ జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఎవరైతే గ్రాడ్యుయేషన్ ఉండి ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు ఏ ఫీల్డ్లో అయినా పర్లేదు, ఏ దేంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ వాళ్ళు కెనడాకి అప్లై చేయొచ్చు అండి. అండ్ దాంతోపాటు వాళ్ళకి వచ్చేసి ఏంటి అంటే కెనడాలో చిన్న జాబ్ నుండి పెద్ద జాబ్ అందరికీ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ జాబ్ చేసుకోవడానికి. ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు, సింగిల్గా కూడా వెళ్ళొచ్చు. దాని రిక్వైర్మెంట్ వచ్చేసి మనకి ఏజ్ ఉంటుంది, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐఎల్స్, ఇవి 4 ఉంటాయి ఎలిజిబిలిటీ అనేది దానికి. ఓకే, దీంట్లో వాళ్ళ పర్ఫెక్ట్ అనే ప్రొఫైల్ మ్యాచ్ అవుతే వాళ్ళకి ఎవాల్యుయేట్ చేసి వాళ్ళ ప్రొఫైల్ అంటే దానికి ఒకటే కాదు వేరే కంట్రీస్ కూడా చూస్తాం. దాంతోపాటు వాళ్ళ ఎలిజిబిలిటీ ఇంకా వేరే కంట్రీస్కి ఏమైనా ఉందో, అక్కడ వాళ్ళ కెరీర్ ఇంకెంత బాగుంటుంది అనేది వేరే కంట్రీస్కి కూడా మనం చేసి ఎలిజిబిలిటీ ఏదైతే కంట్రీకి బాగుంటుందో వాళ్ళకి సూట్ అవుతుందో ఆ కంట్రీకి వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే బ్లైండ్లీగా వెళ్ళలేము కదా, ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ కెరియర్ అది. దాని ప్రకారంగా మనం వెళ్తాం. అంటే దేనిపైన ఎక్కువగా ఏ బ్లాక్స్ లో ఎక్కువ శాతం ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటారు? ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నాయి, కెనడాలో కూడా ఉన్నాయండి. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మేము చేసింది సక్సెస్ఫుల్ వీసాస్ మేము చేసింది కెనడా కూడా చేసాము. ఓకే, ఆల్మోస్ట్ ఐటీఎస్ కూడా వచ్చాయి దానికి. అండ్ కెనడాలో ఏంది అంటే మేము ఎవరైనా వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. కెనడా ఎలా ఉంటుందండి, ఇప్పుడు వాళ్ళ ఏజ్ 47 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓకే, దాంతోపాటు వాళ్ళకి ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ ఉన్నా పర్లేదు, డిప్లొమా ఉన్నా పర్లేదు. ఓకే, అండ్ దాంతోపాటు వాళ్ళకి మాస్టర్స్ ఉన్నా పర్లేదు. మాస్టర్స్ ఉంటే 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి, గ్రాడ్యుయేషన్ ఉంటే 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏ ఫీల్డ్లో వాళ్ళైనా. ఇప్పుడు సపోజ్ మీరు ఐటీ పర్సన్స్ చూసుకుంటే ఇప్పుడు ఎవరైనా కానీ, ఇప్పుడు మీ ఫీల్డ్లో అయినా కానీ కొన్ని సాలరీస్ ఇండియాలో అంత హై ఉండవు. ఇప్పుడు చాలా మంది ఫారెన్కి వెళ్దామంటే ఇప్పుడు ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఎలా ఉందంటే ఫీజు స్ట్రక్చర్స్ కూడా ఎక్కువ ఉంటుంది మనకి. ఇప్పుడు అక్కడ చూస్తే పిల్లలకి +2 వరకు ఎడ్యుకేషన్ ఉంటుంది. కెనడాలో మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళకి. ఫ్యామిలీ అంటే స్పౌస్తో ఇమీడియట్గా వెళ్ళొచ్చు వాళ్ళు. స్పౌస్ తోటి కూడా ఇమీడియట్గా స్పౌస్ కూడా అక్కడ వర్క్ చేసుకోవచ్చు, ఫుల్ టైం, పార్ట్ టైం. ఓకే, వాళ్ళు కూడా ఓపెన్ వర్క్ పర్మిట్ కానివ్వండి. ఓకే, దాంతోపాటు కెనడియన్ గవర్నమెంట్ కూడా అకామిడేషన్తో పాటు మల్టిపుల్ ఎంట్రీస్ వీసా ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళవచ్చు. ఇలాంటి చాలా ఆప్షన్స్ ఉంటాయి ఫారిన్ కంట్రీస్లో. ఇప్పుడు ప్రస్తుతం చాలా మంది ఇప్పుడు కెనడా కూడా అభివృద్ధి చేస్తున్నారంటే ఆల్మోస్ట్ ఇప్పుడు యుఎస్ తర్వాత మాక్సిమం జనాలందరూ కెనడా మీద పడ్డట్టున్నారు. ఇప్పుడు ఏంటి అంటే 1 million జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి ఇప్పుడు కూడా. అదే అంటున్నా, 1 million జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి అన్నారు కదా, ఏ ఫీల్డ్ లో ఉన్నాయి? మీరు ఎక్సెల్లా తరఫున మీరు ఏ ఫీల్డ్ లో ఎక్సెల్ చేస్తున్నారు? ఇప్పుడు మేము చేసేది ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కి చెప్పాను ఇందాక మీకు చెప్పినట్టు. ఇప్పుడు కెనడా ఏంటి అంటే అన్ని ఫీల్డ్స్లో ఐటీ కానివ్వండి, నాన్ ఐటీ కానివ్వండి, సేల్స్ కానివ్వండి, మార్కెటింగ్ కానివ్వండి. ఓకే, చాలా మంది నర్సెస్ ఉంటారు, చాలా మంది వేరే ఫీల్డ్ డాక్టర్స్ ఉంటారు, ఇంకా వేరే ఫీల్డ్స్లో కానీ ఇప్పుడు సపోజ్ బీపీఓ ఫీల్డ్స్లలో చేస్తారు. అయితే వేరే ఫీల్డ్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉండే వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు దీనికి. ఐఎల్స్ సంగతి ఏమంటారు? ఐఎల్స్ కూడా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చాలా మందికి ఐఎల్స్ అంటే ఒక భయం అని ఉంటుంది, అంటే ఇంగ్లీష్ అంత బాగా మాట్లాడలేము కదా, మనకు పిఆర్ వస్తుందా రాదా.
అదొక ప్రాబ్లం ఉంటుంది. కానీ దానికి భయపడే అవసరం లేదు. జనరల్ IELTS ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మనం వెళ్ళి తెలుగులో హిందీలో అయితే మాట్లాడలేము. బేసిక్ స్కిల్స్ అయితే ఉండాలి మనకి. అది దానికి ట్రైనింగ్ అనేవి ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి. Exxeella నుంచి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. ఎక్స్పర్ట్ ట్రైనర్స్ ఉంటారు దానికి. వాళ్ళు గైడెన్స్ ఇస్తారు ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మన స్కోర్ పెంచుకోవాలనేది పర్టికులర్ గైడెన్స్ అనేది ఉంటుంది వాళ్ళకి. ఈ టోటల్ ప్రాసెస్ అనేది మనకి 8 months అండి. 8 months ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు ఆస్ట్రేలియాకైనా 8 months, కెనడాకైనా 8 months. ఈ టోటల్ ప్రాసెస్ ఒక కేస్ ఆఫీసర్ అసలు అసైన్ చేస్తాం. వాళ్ళ ప్రొఫైల్ పైన ఒక పర్టికులర్ ఒక పర్సన్ ఉంటాడు. మొత్తం ఇది వాళ్ళ డాక్యుమెంటేషన్ చేయడంలో కానివ్వండి, జస్ట్ వాళ్ళ పని ఏంటంటే ఒక డాక్యుమెంట్స్ అనేది ప్రాపర్గా సెండ్ చేయాలి అంతే. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం వాళ్ళు కూడా ఫేస్ చేయదు. చాలా మందికి లెంది IELTS ఇలాంటి ఏముండండి, కొంచెం పేషెన్సీ ఉంటే మనకి ఈజీగా PR వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఏ కంట్రీకైనా అంతే. ఇంకోటి కెనడాలో సెటిల్ కావడం చాలా ఈజీ. సేఫెస్ట్ కంట్రీ ఉంటుంది. దాంతో పాటు సేఫెస్ట్ అంటే ఏ విధంగా సేఫెస్ట్? ఇప్పుడు ఫ్యామిలీ ప్రకారంగా కానివ్వండి, మీకు ఇంకా మన ఇండియన్స్ అనేది ఎక్కువ ఉంటారు అక్కడ. ఆల్మోస్ట్ ఒక 60% ఇండియన్స్ ఎక్కువ ఉంటారు మనకి. 60% ఆల్మోస్ట్. ఓకే, మినీ ఇండియా అంటారు యాక్చువల్లీ అయితే. ఓకే, కెనడాలో అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఎందుకంటే అమ్మాయిలు కూడా వెళ్తున్నారు, స్టూడెంట్ స్టడీస్ పైన వెళ్తున్నారు, ఇమిగ్రేషన్ పైన వెళ్తున్నారు. దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. 8 months సర్వీసెస్ ఎందుకు అంటే మనకి 8 months ప్రాసెస్ దేనికంటున్నానంటే, ఈ 8 months ప్రాసెస్ వచ్చేసి మనకి దీంట్లో స్టెప్ బై స్టెప్ ఉంటుందండి. ఫస్ట్ వాళ్ళ ఎలిజిబిలిటీ చూడాలి మనం. ఓకే, ఎలిజిబిలిటీ ఉంటుంది అంటే వాళ్ళ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ మ్యాచ్ అవుతుందా లేదా, ఏ కంట్రీకి మ్యాచ్ అవుతుంది, ఏ కంట్రీకి ఎలిజిబిలిటీ. దాని తర్వాత ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత ఒక రిపోర్ట్ వస్తుంది మనకు, ఒక కేస్ ఆఫీస్ అనేది పంపిస్తారు. ఇంకోటి ఏంటి అంటే మనది RCIC ఏజెంట్, లైసెన్స్ కన్సల్టెన్సీ అండి. ఓకే, అంటే లైసెన్స్ పర్సన్ ఉంటాడు అక్కడ, మనకు లాయర్ ఉంటాడు. తన నుంచి ఒక ప్రొఫైల్స్ అన్ని వెళ్తాయి. మొత్తం ఒక క్లియర్గా ఎలాంటి ప్రాబ్లం ఒక ఫేస్ చేయకుండా తనతో వెళ్తాయి అన్నమాట. మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకోటి వచ్చేసి అండ్ ఎలిజిబిలిటీ అయిన తర్వాత ఈ సేమ్ ఎలిజిబిలిటీ రిపోర్ట్ ఏదైతే వస్తుందో మనం క్లయింట్స్కి కూడా పంపిస్తాం. పంపించిన తర్వాత వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు ఓకే అంటేనే మనం ప్రాసెస్ ముందుకు తీసుకెళ్తాం. ఓకే, దాని తర్వాత దీనిలో స్టెప్ బై స్టెప్ అంటే ఎడ్యుకేషన్ ప్రకారంగా కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అని వెరిఫై ఉంటుంది. అంటే EC అనే ఒక సర్వీస్ ఉంటుంది, ఎడ్యుకేషన్ క్రెడెన్షియల్ అసెస్మెంట్. వాళ్ళు వెరిఫై చేస్తారు కెనడియన్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కానివ్వండి. లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ప్రోగ్రామ్ ఏంటో తెలుస్తుంది. PRలో కూడా 3 programs ఉంటాయండి మనకి. ఎక్స్ప్రెస్ ఎంట్రీ ఉంటుంది, PNP ఉంటుంది, AIPP ఉంటుంది. ఎక్స్ప్రెస్ ఎంట్రీ అంటే వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. దానికి ఒక ర్యాంకింగ్ సిస్టమ్ ఉంటుంది. అండ్ PNP అంటే వాళ్ళకి వచ్చేసి ఒక స్టేట్ స్పాన్సర్షిప్ వీసా. ఇది అంటే ఒక పర్టికులర్ స్టేట్ నుండి వాళ్ళకి ఇన్విటేషన్ వస్తుందో ఆ పర్టికులర్ స్టేట్లో ఒక 2 years ఉండాలి. తర్వాత ఎక్కడైనా వెళ్ళొచ్చు. IELTS ఏంటి అంటే మినిమం ఒక 6 పైన సరిపోతుందండి. ఈచ్ మాడ్యూల్లో ఈజీగా మనకు PR వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ మంత్స్లో చాలా మందికి వీసాస్ ITS కూడా వచ్చాయి. అందుకే నేను చెప్తున్నాను, ఏ ఫీల్డ్లో అయినా అప్లై చేయొచ్చు. ఏదో వస్తుందో రాదు అని కన్ఫ్యూజన్ ఉండకండి. దాని బదులు ఒక ఫస్ట్ ఎవాల్యుయేషన్ చేస్తే మీకు క్లియర్ అయిపోతుంది. ఆ ప్రొఫైల్ ఇంకేమైనా ఇన్పుట్స్ ఉంటే మేమే చెప్తాం, ఇలా ఉంటే బాగుంటుంది, ఈ కంట్రీకి ఉంటే బాగుంటుంది అని. అండ్ దీని తర్వాత వాళ్ళు ఏ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ అయిన తర్వాత చూసిన తర్వాత వాళ్ళ ప్రాసెస్ మూవ్ చేస్తాం. IT వచ్చిన తర్వాత వాళ్ళకి మెడికల్స్, పోలీస్ క్లియరెన్స్ ఉంటుంది. దాని తర్వాత బయోమెట్రిక్స్, దాని తర్వాత PR వీసా వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి 8 months టైం ఉంటుంది ట్రావెల్ చేయడానికి. ఓకే, ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, PR వస్తుంది, ఓకే, జాబ్స్ ఎలా? నేనే ఉన్నాను అనుకోండి, నేను వచ్చిన మీ ఆఫీస్కి, మీ ముందు కూర్చున్నా, నా ప్రొఫైల్ చూసిర్రు, ఎస్ మీరు కెనడాకి వెళ్ళాలనుకుంటున్నారా, మీ ప్రొఫైల్ ఓకే, కెనడాకి మీరు వెళ్ళొచ్చు, మస్తు బిందాస్గా మేము హెల్ప్ చేస్తామని అంటారు. కరెక్టే, కానీ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఎగ్జామ్తో మాకు సంబంధం ఉంది అంటే ఇక్కడ నుంచి ఫ్లై చేసినప్పటి నుంచి ఆ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నప్పటి నుంచి మళ్ళీ మాకు అక్కడ జాబ్ వచ్చి మాకు ఇల్లు దొరికి అంతా సెటిల్ అయ్యే వరకు ఎట్లుంటుంది మీకు? అంటే మేడం ముందు మనకు PR రావాలి. PR ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఏదైనా PR వీసా ఉంటేనే వాడు కూడా జాబ్ ఇస్తాడు. ఎందుకంటే మనకు వీసా ఉండాలి కదా. అదర్వైజ్ ఒకవేళ ఇది రాకపోతే, ఏది PR వీసా రాకపోతే నెక్స్ట్ టైం ఆప్షన్ లేదా? ఎవాల్యుయేషన్ చేస్తాం. ఓకే, మనం కొట్టడమే PR వీసా కొడతాం గన్ షాట్స్. ఓకే, ఫస్ట్ మనం ఎవాల్యుయేట్ చేసి మీ ప్రొఫైల్ చెక్ చేస్తాం. మీరు ఓకే ఈ ప్రాసెస్ కి ఎలిజిబిలిటీ ఉన్నారు, మీరు అప్లై చేయొచ్చు అంటే మనం ప్రాసెస్ ముందు తీసుకెళ్తాం. లేకపోతే నిర్మోహమాటంగా ఇలా సెట్ కాదు మీకు, ఇంకో దేశం ట్రై చేస్తాం, వేరే కంట్రీ సెలెక్ట్ చేసుకొని చెప్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి 8 months టైం ఉంటుంది కదా. Exxeella సైడ్ నుంచి వాళ్ళకి జాబ్ అసిస్టెంట్ కూడా ఉంటుంది అనమాట. దానికి ఒక సపరేట్ టీమ్ ఉంటుంది, వాళ్ళు వర్క్ చేస్తారు. అంటే దానికి సంబంధించిన ఏదైనా ఇంకా నేర్చుకోవాలి ఎలా అంటే మాకు కూడా అక్కడ కొన్ని కంపెనీస్ ఉంటాయి కానివ్వండి. ఓకే, జాబ్ పోర్టల్స్ టై అప్ ఉంటాము, వాళ్ళకి జాబ్ అసిస్టెన్స్ ఇస్తాం అనమాట. ఓకే, వాళ్ళకి ఆల్రెడీ మాకు స్టూడెంట్ వీసా పైన వెళ్ళిన ఉంటారు, PR పైన వెళ్ళిన ఉంటారు. వాళ్ళు ఏమైనా రిఫరెన్స్ వస్తే కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ప్రాపర్ గైడెన్స్ అనేది ఉంటుంది, ఎక్కడ ఉండాలి ఏంటి, ఇలాంటి గైడెన్స్ కూడా మేము ఇస్తాం అనమాట. జాబ్ ప్రకారంగా అయితే కెనడాలో భయపడే అవసరం లేదండి. ఎవరైనా జాబ్ చేసుకో ఏంది అంటే మన వాళ్ళు జస్ట్ వస్తుందా రాదా అని కన్ఫ్యూజన్లో ఎక్కువ ఉంటారు. ఏజ్
ఎక్కువ అయిపోతుంది, అప్లై చేయలేరు, మా ఫ్రెండ్ గాడికి చెప్పాడు, మా పక్కింటికి రాలేదు, ఇలా ఎక్కువ రూమర్స్ ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి. అంటే దేశం కానీ దేశం పోతున్నాం కదండి, టెన్షన్ ఎట్లయినా అదే ఉంటుంది. అందుకే అంటున్నాను, ఫస్ట్ ఒక ఎలిజిబిలిటీ అనేది మీరు చూసుకుంటే అది ప్రాబ్లం మీకు ఉండదు కదా. ఆ భయం ఉండకుండా ఈయన్ని అన్ని తెలుసుకోవాలంటారు. అది ఒకసారి ఎలిజిబిలిటీ చూసిన తర్వాత మీకు ఇన్పుట్స్ ఏం యాడ్ చేయాలి, మీరు ఓకేనా అది తెలిసిపోతుంది. దాని తర్వాత మీరు డిసైడ్ చేయండి, అది నేను చెప్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఇప్పుడు చాలా మంది కెనడాలో ఇష్యూ నడుస్తుంది కదా, ఎలా మొన్న మీరేమో ఇప్పటికి 2-3 సార్లు అంటే సేఫెస్ట్ ప్లేస్ అని, ఆడనేమో పిల్లలు ఊరుకొస్తారు. ఎలాంటి ఇష్యూస్ లేదండి, మన పని మన జాబ్ మనం చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం, ఫేక్ డాక్యుమెంట్స్ లేకుండా ఉన్న డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, ఏంటంటే ఇప్పుడు మన ఉన్న టీవీ ఛానల్స్, ఇప్పుడు మీకు కూడా టీఆర్పీ కావాలి, మన ఉన్న ఛానల్స్ ఎలా అంటే ఇప్పుడు దాన్ని ఇంత పెద్దగా చేసి చూపిస్తారు, అది ప్రాబ్లం అవుతుంది అంతే, ఇంకేం లేదు. ఎందుకంటే చాలా మంది క్లయింట్స్కి స్ప్రెడ్ అయిపోతుంది, ఇక మీడియా అంటే ఈజీగా నమ్మేస్తారు కదా, ఒక ప్రాబ్లం. ఓకే, అలా అవుతుంది. ఇప్పుడు కెనడా సేఫెస్ట్ కంటే ఏంటంటే ఒక ఎంక్వైరీ చేస్తారు అంతే, వాళ్ళు వీసాస్ ఏం ఆపలేదు, జస్ట్ మన ఇండియన్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక ఎంక్వైరీ ఉంది అంతే, అది అయిపోతుంది మ్యాక్స్ 10 to 15 days లో, దానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అయితే మనం సేఫ్ సర్వీసర్ ప్లేస్ లో ఉన్నామా, మనం కరెక్ట్ డాక్యుమెంట్ పెడుతున్నామా లేదా, అందుకే నేను చెప్పాను, ఎట్లా తెలుస్తుంది మాకు. అందుకే ఫస్ట్ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాతనే ఓకే అన్న రిపోర్ట్ మీకు పంపిస్తే మీకు డౌట్స్ వస్తాయి కొన్ని, అది క్లారిఫై అవుతేనే మనం ఈ మొత్తం ప్రాసెస్ వరకు వెళ్తాం. అది 24 hours తెలిసిపోతుంది కదా మీకు. ఇంకోటి ఏంటి అంటే మనకి RCIC ఏజెంట్ అంటే లైసెన్స్ కన్సల్టెంట్ ఉంటాడు మనకి అక్కడ, వాళ్ళ దగ్గర కూడా మనకి తెలిసిపోతుంది అన్నమాట ఏం జరుగుతుంది కెనడాలో ఏంటి. ఇప్పుడు వర్క్ పర్మిట్ కానివ్వండి, లేదు అంటే ఇప్పుడు స్టార్ట్అప్ వీసాస్ కానీ బిజినెస్ చేసే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి కూడా వీసాస్ వస్తున్నాయి. అలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఇప్పుడైతే కెనడాలో లేవు. దాని ప్రకారంగా చూసుకుంటే ఆస్ట్రేలియా కానివ్వండి, ఓకే, దాంతోపాటు UK, ఆస్ట్రేలియా కూడా PR, అక్కడ కూడా వెళ్ళి మంచిగా సెటిల్ కావచ్చు. కానీ లివింగ్ ఎక్స్పెన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి, బట్ అక్కడ కూడా వెళ్ళొచ్చు. అండ్ UK ఉంటుంది. UK ఎట్లా అంటే స్కిల్డ్ వర్క్ వీసా అండి, మనకి అక్కడ నుంచి జాబ్ ఆఫర్ వస్తే మనం అక్కడ కూడా వెళ్ళొచ్చు. దానికి సపరేట్ ఒక రెజ్యూమ్ మార్కెటింగ్ సిస్టమ్ ఉంటుంది, అక్కడ ఆఫర్ వచ్చిన తర్వాత దానికి వర్క్ పర్మిట్ కూడా మనం చేస్తాం. దాంతోపాటు మనకు వచ్చేసి జర్మనీ జాబ్ సీకర్ వీసా, ఎందుకంటే 6 months వీసానే ఉంటుంది, అక్కడ వెళ్ళి జాబ్ వెతుక్కోవాలి. ఒకవేళ అక్కడ కూడా మనకు వీసా వచ్చిందంటే మనం అక్కడ కూడా వెళ్ళొచ్చు. సో మరి జర్మనీలో జాబ్ కావాలంటే మీరు ఏమైనా సర్వీస్ జాబ్ అసిస్టెన్స్ ప్రతి దానికి ఉంటుంది. ఎందుకంటే మనకి మెయిన్ ఇక్కడ మనం ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏంటి అంటే క్లయింట్ ప్రొఫైల్ చూస్తాం ఫస్ట్, అది ఎలిజిబిలిటీ ఉంటే ప్రాసెస్ చేస్తాం. ఆ ప్రాసెస్ అయినాక తనకి స్టెప్ బై స్టెప్ ఒక కేస్ ఆఫీసర్ ఉంటాడు, తను ప్రొఫైల్ టేక్ కేర్ చేస్తాడు మొత్తం PR వీసా వచ్చే వరకు. ఎందుకంటే తన కెరియర్ కాబట్టి మనం సేఫ్ఫుల్గా వెళ్ళాలి ప్రొఫైల్ ప్రకారంగా కానివ్వండి కూడా. ఓకే, అండ్ దాని తర్వాత వాళ్ళ ప్రొఫైల్ వచ్చిన తర్వాత ఏ కంట్రీకి ఎలిజిబిలిటీ ఏంటి ప్రాపర్ సజెషన్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ దాంతోపాటు మొత్తం ప్రాసెస్ అయిన తర్వాత జాబ్ అసిస్టెంట్స్ కానివ్వండి, లేదంటే అక్కడ ఎక్కడ ఉండాలి ఏంటి ప్రాపర్ గైడెన్స్ కానివ్వండి, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకోటి ఏంటి అంటే ఒక స్టెప్ వేయండి, మీకు కూడా అర్థమవుతుంది. ఫస్ట్ ఎలిజిబిలిటీ అయితే చూడండి కదా, దాని తర్వాత డిసైడ్ చేయండి వెళ్ళాలా లేదా అని. కన్ఫ్యూజ్ లో మాత్రం ఉంటుంది, టైం వేస్ట్ అవుతుంది, ఏజ్ పెరిగిపోతుంది. అదనమాట ముచ్చట. ఫస్ట్ ఏదైనా మన చేతిలోనే ఉంటది. ఎక్కడ ఏ వార్తలు కనిపిస్తున్నా ఊదరగొట్టే వార్తలు నమ్మేసి వెళ్ళిపోకుండా ఒక అడుగు ముందుకేసి దొరికింది ఒక 4-5 ఈ పిల్లలు ఎట్లున్నారు ఆగం అయిపోతారు. 4-5 ఓకే అయిపోయినాయి కదా, ఇంక వెళ్ళిపోవాలని అక్కడికి పోయి బాధపడతారు. అట్లా కాకుండా అథెంటిక్ నిజమైన సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళి మనం ఫాలో అప్ చేసుకుంటే కనుక కరెక్ట్ ప్లేస్ లో కరెక్ట్ టైంలో కరెక్ట్ జాబ్ అన్నా కరెక్ట్ ప్రొఫైల్ అన్నా కెరియర్ అన్నా సెట్ అవుతుంది అంటున్నారు. కెరియర్ ప్రకారం 100% ఏ కంట్రీ అయినా బాగుంటుందండి. మన పని మనం చేసుకొని ఎవరిని ఏమనకుంటే ఈజీగా ఏ కంట్రీ అయినా కానీ వాళ్ళ బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకు కూడా కావాలి మనకి ఎక్కువైనా ఎలా పని చేస్తాం, ఎందుకంటే అవర్లీ బేస్ సాలరీస్ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్న సాలరీస్ కంటే ఒక 2 or 3 times బెటర్ సాలరీస్ వస్తున్నాయి అక్కడ. అది నేను చెప్పేది. సో జహాంగీర్ గారు లాంటి ఎక్స్పర్ట్ ని పట్టుకుంటే కనుక మన కెరియర్ మంచిగా హాయిగా ప్రశాంతంగా లైఫ్ ని ఈదొచ్చు అంటున్నా. అయితే మిమ్మల్ని పిలిపించింది కూడా అందుకే. చాలా ఉదరగొట్టే వార్తలు చాలా మంది చాలా ఇట్లాంటివి వస్తూనే ఉన్నాయి, కోకొల్లలుగా పుట్టగొడుగులాగా లేస్తున్నాయి. కానీ ఎక్స్పర్ట్స్ ని నమ్మండి, పర్ఫెక్ట్ చేతుల్లో పడితే మన లైఫ్ అంతా పర్ఫెక్ట్ గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.